ది బాయ్స్ సీజన్ 5 థర్డ్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మనం ఫాదర్ అండ్ సన్ బాండింగ్ గురించి అండ్ వీ కన్నా చాలా పవర్ఫుల్ అయిన V1 సీరం గురించి మెయిన్గా ఈ థర్డ్ ఎపిసోడ్లో హైలైట్ చేశారు. ఈ V1 కోసం ఒకవైపు హోమ్లాండర్ అండ్ ఇంకోవైపు మన బాయ్స్ టీమ్ ఇద్దరు వెతుకుతూ ఉంటారు. ఇలా హంట్ మధ్య వచ్చే డ్రామా అండ్ ట్విస్టులు మాత్రం చాలా బాగున్నాయి. అసలు ఈ V1 సీరం వల్ల ముందు రాబోయే ఎపిసోడ్స్ ఎలా మారబోతున్నాయో, ఎవరు దీన్ని వెపన్గా వాడతారో చూడాలంటే చాలా క్యూరియస్గా ఉంది. ఇది ఖచ్చితంగా స్టోరీని ఒక కొత్త టర్న్ తీసుకునేలా చేస్తుంది. ఇంకా సోల్జర్ బాయ్ అండ్ హోమ్లాండర్ మధ్య వచ్చే సీన్స్ లో మాత్రం నేనైతే చాలా బాగా నవ్వుకున్నా ఈ తెలుగు డబ్బింగ్ వలన. సీరియస్ లో ముందు సీజన్స్ లో కన్నా ఈసారి తెలుగు డబ్బింగ్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. కామెడీగా అండ్ పర్ఫెక్ట్ సింక్ లో డైలాగ్స్ అయితే ఎక్కడ ఫోర్స్డ్ గా అన్నట్టుగా అయితే ఉండవు, జస్ట్ ఏదో ఫ్లోలో వచ్చేస్తున్నట్టుగా ఉంటాయి. ఇంకా స్టోరీలో మెయిన్ పాయింట్కి వస్తే ఈ ఎపిసోడ్ లో ఫాదర్ అండ్ సన్ బాండింగ్ గురించి చాలా బాగా చూపించారు. హోమ్లాండర్ అండ్ సోల్జర్ బాయ్ మధ్య వచ్చే సీన్స్ ఏదో కామెడీ డైలాగ్స్ తో ఉన్నా ఆ సీన్స్లో ఉన్న ఇంటెన్సిటీని బాగా చూపించారు. ఇంకా అలానే రైన్ అండ్ బుచ్చర్ మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా మన స్టార్లైట్ విషయానికి వస్తే నాకు ఒకటి మాత్రం అర్థం కాలేదు. ప్రీవియస్ సీజన్లో స్టార్లైట్ ఎంతో బ్యూటిఫుల్గా ఉండేది, కానీ ఈ సీజన్లో మాత్రం తన లుక్స్ అస్సలు బాగాలేదు. ఏదో హాస్పిటల్లో పేషెంట్లో అనిపిస్తుంది తప్ప మన పాత స్టార్లైట్లో లేదు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాయి ఈ లుక్స్ వలన. ఫేస్ ఎందుకు అలా అయిందో ఏంటో మరి. సర్లే, ఇంకా ఇంతేనండి ఈ థర్డ్ ఎపిసోడ్ విషయాలు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎపిసోడ్కి ఎక్స్పెక్టేషన్స్ని పెంచుకుంటూ తీసుకెళ్తున్నారు. లాస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుందేంటో మరి. డిసప్పాయింట్ చేయకుండా ఉంటే చాలు, స్ట్రేంజర్ థింగ్స్ లాగా. సరే, ఇంకా మీలో కూడా ఎవరైనా ఈ సిరీస్ చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినీ మ్యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.